గోపవరం మండలం ఎస్ రామాపురం గ్రామంలోని పెద్ద హరిజనవాడకు చెందిన ప్రజలు త్రాగునీటి కోసం 3 నెలల నుండి పోరాటం చేస్తున్నా ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతూ మా సమస్యను చెప్పుకున్నా 3 నెలలు కావస్తున్నా మా గోడ వినిపించుకునే నాయకుడు గాని అధికారులు గాని లేని పరిస్థితి ఉందని అన్నారు. ఇక మంచినీటి బోరు చెడిపోవడంతో మంచినీటి కోసం 3 నెలలుగా అల్లాడుతున్నారని వారు అన్నారు. ఇక సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కానీ ఈ విషయం రాజకీయ రంగు పులుముకొని బోరు పైప్ లైన్ వేరే వర్గం ఆక్రమిత పొలంలో ఉండడం వలన దళితులకు నీరు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. వెంటనే అధికారులు స్పందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అర్జునవాడ ఇది ఎస్రాపురం అర్జునవాడ, ఇది పెద్ద అర్జునవాడ. మాకు 2-3 నెలల నుంచి వాటర్ లేవు. అక్కడ పైన ట్యాంక్ దగ్గర ఉన్నది, అది 2-3 బోర్లు వేసినా కూడా ఎరగడిపోతుంది, పనిచేయడం లేదని. ఇంతకుముందు పాత కనెక్షన్ ఉంది, నీతిపల్లి నుంచి లైన్ కనెక్షన్ ఉంది. బ్రహ్మయ్య మంత్రి ఉన్నప్పటి నుంచి అక్కడ వేపించారు మంచినీరు. అది వితౌట్ ఫ్లోరిన్ వాటర్. అది మళ్ళీ రీసెంట్గా సార్ వాళ్ళకు ఇచ్చేస్తే ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి సెక్రటరీ వాళ్ళు వచ్చి ఆడ రీబోర్ వేయాలంటే రీబోర్ కూడా వేశారు. కానీ అక్కడ ఓసీలు ఆక్రమిత భూమి ఒకటి ఉంది. అప్పుడు మేము బోర్ వేపించినప్పటికీ అక్కడ భూములే లేవు. ఇప్పుడు ఆక్రమించుకొని ఏదో పట్టాలు చేసుకున్నాము, మా భూమిలో వచ్చేదానికి లేదంటారు. అక్కడ పైపు లైన్ ఉంది, ఆ పైపు లైన్ నుంచి మాకు ఇక్కడికి నీళ్ళు వాటర్ సరఫరా కావాలి. కానీ ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతుంటారో ఏమో కానీ నిర్లక్ష్యం చేస్తారు. 3 నెలల నుంచి ఇదే పరిస్థితి అయింది. ఈ పెద్దలు కూడా మాట్లాడతారు. నిన్న ఎంఆర్ సార్ కాడికి పోతే తట్టుకోలే 4 రోజులు ఈ రైతు సమస్యలు మా సమస్యలు తీర్చేది 3 నెలల నుండి మేము తెస్తా అంటాను. రైతు సమస్యలు 5 సమస్యలు ఈ సమస్యలు మీటింగులు సరిపోయా పానభవన్లు మళ్ళీ అని చెప్పి మేమంటే ఇటు చూడు ఎంఆర్ సార్ నా సాయి మేము దెబ్బకే చచ్చిపోతాను అంటే రైతు సమస్య చూస్తామంటే చూసి ఇప్పుడు 3 నెలల నుండి చూస్తా అంటే ఇంకా ఏం నిన్న 4 రోజులు నాడు పోతే మళ్ళీ ఈ బుద్ధికి 4 రోజులైనా ఈ బుద్ధి స్థితిగతిలే ఏం చేసాం సార్ మేము. ఏమన్నా ఆస్తులు అడుగుతానో భూములు అడుగుతావు బావులు అడుగుతావు రాగానే నీళ్లు అని చెప్పి అడుగుకున్నా కూడా పలకలేదు. ఏ ఆఫీసులు పలకపోయా ఈ సమస్యలు చూస్తారు. మా సమస్యలు చూసేది ఎవరు? ప్రసాద్ రెడ్డి వచ్చి 4 రోజులు కల్లా వేస్తామని 4 రోజులు తట్టుకోండి. ఆడవాళ్ళు మాట్లాడి కడుపులో బాధ ప్రకారం మేము మాట్లాడితే అరసగాకలే మా బాధలు ఊరు చేస్తారు. అరసకుంటే అంటారా కానీ రేపు కడపలో జరిగే మహానాడు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మేము అందరం అనుకుంటున్నాము. మీరు కూడా మాకు దయచేసి మీ ప్రోత్సాహం కూడా ఉంటే తప్పకుండా పోయి సీఎంని కలిసి కూడా మేము మా బాధ చెప్పుకోగలం. 3 నెలల మళ్ళీ సమస్యలు ఈ స్వచ్ఛం తట్టుకొని ఆఫర్లో పెట్టి మా పానాలు సాధించే మంచి లేకపోయినా ఏం ప్రభుత్వం.